జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. న్యూస్ అఖండా ఛానల్ స్టార్ట్ చేసినాము. అసలు నేనెవరో, నా పరిస్థితి ఏందో, అసలు నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో దాదాపు 60,000 మంది దాటిపోయారు మన సబ్స్క్రైబర్లో. కానీ నా గురించి ఒక మాట చెప్పాలి మీకు. నాది రాయలసీమలో కడప జిల్లాలో ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నాది. కానీ నేను ఈ న్యూస్ దాంట్లోకి రావడానికి ఒక కారణం ఒకటి ఉన్నది. మీ మాదిరి నేను కూడా సామాన్యుడినే. కానీ ఈ ఫేస్బుక్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, అట్టే మన న్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. రకరకాల ఛానల్ అన్నీ ఉన్నాయి మనకు. ఆ ఛానల్ ఈ ఛానల్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవన్నీ ఛానళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూచే ఒక బర్నింగ్ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంటుంది. దేశంలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, లేకపోతే మన హిందూ సమాజం గురించి కావచ్చు. ఇట్లా ఒకటి బర్నింగ్ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంటుంది. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రింట్ మీడియా అయితే అది యాడనో లోపల పేజీల్లో ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే ఏదో చెప్పలేదనకుండా ఆ మార్చి చెప్తూ ఉంటారు. ఒక అనవసరమైన విషయాన్ని దాన్ని పదే పదే చెప్తూ ఉంటారు. ఎంత బాధ వచ్చదంటే, ఎందుకు ఈ మార్చి చేస్తారు, ఏమి దీని మీద ఫోకస్ చేసేమి, ఏమి ఓళ్ళేమి ఈ దేశ పౌరులు కదా, లేకపోతే ఓళ్ళు హిందువులు కదా, ఓళ్ళు ఎందుకు చెప్పడం లేదు దీని గురించి అని చెప్పి చాలా మదన పడతా ఉన్నా. అసలు ఇది చూస్తూ ఉంటే ఈ ఫేస్బుక్లోను ఈ సోషల్ మీడియాలో వచ్చే దారుణాలన్నీ చూస్తూ ఉంటే ఈ వార్తలన్నీ వాళ్ళు ఎందుకు ఇరు, ఎందుకు దాని గురించి మాట్లాడరు, ఎంత బాధ అంటే మనసు అట్నే బాధపడిపోతుంది, కడుపు మండిపోతుంది. అట్టే ఏదైనా ఒక మంచి ఛానల్లో ఈ దేశం గురించి, ఈ దేశం కోసం పోరాడేది, అలాగే ఈ దేశానికి మూలం ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులే, వాళ్ళ కోసం పనిచేసేది ఒక ఛానల్ ఏదైనా కూడా మన తెలుగులో కూడా వచ్చే బాగుంటుందని చెప్పేసి నేను రకరకాలుగా ఆశపడతా ఉన్నా. ఇప్పుడు జాతీయ ఛానల్ చాలా ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి వచ్చే బాగుంటుందనేసి ఈ రిపబ్లిక్ ఛానల్ అని వాటికన్నిటికి కూడా అంతా కూడా నేను ఊరికే పిచ్చిగా అంతా పెట్టేది. ఈ ఛానల్ వచ్చే బాగుండు, ఆ ఛానల్ వచ్చే బాగుండు, వాళ్ళు పని చేసే బాగుండు, వీళ్ళు పని చేసే బాగుండు అని. నేను బడికి పోవాలంటే, నేను బస్సు ఎక్కాలంటే 3 కిలోమీటర్లు నడిచిపోయేది, ఏది పొద్దున్నే. ఒకవేళ ఆ బస్సు మిస్ అయిందనుకో, ఇంకా నేను బడికి పోవాలంటే నేను పోవాల్సిన పక్కన ఉండే టౌన్కి దాదాపు 12 కిలోమీటర్లు నడచాలి. ఆ మాదిరి కష్టపడినా. అట్లాంటి వాడిని, ఆ మాదిరి ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టండి నేనే ఒక జాతీయవాద ఛానల్ని ఎందుకో ఓపెన్ చేయకూడదు అని చెప్పి ఆలోచన చేసిన. ఆ ఆలోచనలో నుంచి, ఆవేదనలో నుంచి, ఆవేశంలోంచి ఆ దేశం గురించి నేను ఏదైతే ఆలోచన చేసినానో, నా ధర్మం కోసం ఏదైతే ఆలోచన చేసినానో ఆ ఆలోచన నుంచి పుట్టిందే, ఆ ఆవేదన నుంచి పుట్టిందే న్యూస్ అఖండా ఛానల్. సచ్చినా బతికినా దీనమ్మ ఏదైతే అదైతే అది. నిజంగా నేనైతే దేశం కోసమే పనిచేస్తాను, దాంట్లో అయితే డౌట్లే. ఎవడు అవునన్నా, ఎవడు కాదన్నా, ఎవడు వ్యతిరేకించా, ఓడి ఎంత టోడైనా కూడా డోంట్ కేర్. నా బొచ్చుతో సమానం. ఏమైంది, సగం పోయింది, మిగతాది కూడా పోతుంది, ఏమవుతుంది, ఏం కాదు. కానీ ఉన్నన్ని రోజులు దేశం కోసం పనిచేయాలనుకున్నా, ధర్మం కోసం పనిచేయాలనుకున్నా, డౌట్లే 100% పనిచేస్తా. ఇదైతే క్లియర్. అది విషయం. అయితే ఇంకా అసలు విషయానికి వచ్చా, మన జమ్మూ ప్రాంతంపై అసలు పాకిస్తాన్ కన్ను ఎందుకు పడిందో తెలుసా? పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన దేశ నాశనాన్నే కోరుకుంటుంది, మీకు తెలుసు కదా. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్పబోతా ఉన్నా. దయచేసి ఎవరు కూడా ఈ వీడియో స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా చూడాలని సవినయంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. అసలు పాకిస్తాన్కు భారతదేశం అంటే ఎక్కడ లేని కుట్ర. ఒకటి, మనకు బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు మత ప్రాతిపదికన మన దేశాన్ని విభజించినారు. ఒకటి వచ్చేసి ఇస్లామిక్ కంట్రీగా పాకిస్తాను, రెండోది వచ్చేసి హిందూ దేశంగా భారతదేశం. అయినప్పటికీ కూడా ఈ కాశ్మీర్ విషయంలో వాళ్ళు రగిలిపోతానే ఉండారు, మన మీద విషయం చిమ్ముతానే ఉండారు. సరే, వాళ్ళ దేశం చిన్న దేశం కదా, చెప్పాలంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంత ఉంటుంది ఈ పాకిస్తాన్. దాన్నైనా కూడా వాళ్ళు ఏదన్నా సక్రంగా వాళ్ళు ఏదైనా తీర్చిదిద్దినారా, ఏదైనా అభివృద్ధి పథంలో నడిపించారంటే అది కూడా లే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో చిన్న చిన్న దేశాలు చాలా ఉంటాయి. సపోజ్ వచ్చేసి సింగపూర్ లాంటి దేశాలు ఉన్నాయి అనుకుందాం, చాలా అభివృద్ధి చెంది ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చేసి ఉండొచ్చు, కానీ అభివృద్ధి చేయలా. వాళ్లకు అంత సీన్ లేదు, వాళ్ళకు చేతగాల. పైగా ఏంటంటే మన భారతదేశం మీద అక్కస్తో ఈ కాశ్మీర్ కూడా మనకు కావాలా అని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళ దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా పెద్ద ఎత్తునైతే మనల్ని నాశనం చేయాలా, ఏదో ఒక విధంగా అయితే వీళ్ళను భారతదేశాన్ని కూడా వీలైతే మన పాకిస్తాన్లో కలిపేసేయాలా, దీన్ని ఒక కంప్లీట్గా ఒక ఇస్లామిక్ కంట్రీ చేయాలని చెప్పేసి చాలామంది మత ఛాందస్వాదులు, అలాగే ఆ దేశంలో ఉన్నట్టు చాలామంది, అలాగే ఈ పాకిస్తాన్కు సపోర్ట్ చేసేవాళ్ళు వివిధ దేశాల వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినారు. ఆ క్రమంలో
మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ తంతు అనేది నడుస్తూనే ఉండాలి. దీనికి సంబంధించి మరొక కుట్ర ఈ రోజు వరకు ఏం జరుగుతుంది అనేది మీకు కొన్ని ఉదాహరణలతో తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. జమ్మూ కాశ్మీర్ అనేవి రెండు వేరు ప్రాంతాలు. అవి ఒకటి జమ్మూ, రెండు కాశ్మీరు. జమ్మూలో హిందువులు ఏంటంటే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. జమ్మూలో కొంతమంది ముస్లింలు నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు మాత్రం మన హిందువులే. కాశ్మీర్లో దాదాపుగా ముస్లింల జనాభానే ఎక్కువగా ఉంటుంది. అందుకే మొదటి నుంచి పాకిస్తాన్ తమకు కాశ్మీర్ కావాలని డిమాండ్ చేస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? జమ్మూలో హిందువులు ఎక్కువగా ఉంటారు, కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ముస్లింలు ఎక్కువగా ఉన్న కాశ్మీర్ను వాళ్ళకి కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? దాంట్లో కలుపుకోవడానికి. అందుకే దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాను కాశ్మీర్ కోసమే పనిచేస్తూ ఉండదు. ఈ క్రమంలో వాళ్ళు ఎన్ని తీవ్రవాద కార్యకలాపాలకు, ఎన్ని తీవ్రవాద దాడులకు పాల్పడినారో మనకన్నీ తెలిసే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. అయితే గత 2 నెలల కాలం నుంచి జమ్మూలో విపరీతంగా ఈ తీవ్రవాద కార్యకలాపాలు అయితే ప్రారంభమైనాయి. ఎప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అవి అయిపోయిన తర్వాత అందులోనూ మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నుంచి వీటి తీవ్రత అయితే ఇంకా ఎక్కువైపోయింది. నిజానికి మొన్నటి వరకు పాకిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలను కాశ్మీర్లోనే కొనసాగిస్తూ వచ్చింది. కానీ గత 2 నెలల నుంచి కాశ్మీర్ను వదిలేసి జమ్మూ ప్రాంతం మీద వచ్చి పడినారు. ఇదంతా పక్కాగా ఏం ఊరికే కాదు. పాకిస్తాన్ వెనకుండి భారతదేశాన్ని దెబ్బతీయాలని నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. భారత్లో మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో పాకిస్తాన్ నుండి దాదాపుగా 50 మంది తీవ్రవాదులు ఈ జమ్మూలోకి అయితే వచ్చినారు దొడ్డిదాట. వీళ్ళు ఏంటంటే కాశ్మీర్లోకి పోకుండా, ఎందుకంటే వీళ్ళు పోరాటం అంతా కాశ్మీర్ కోసం కదా, కానీ కాశ్మీర్ కోసం పోకుండా జమ్మూలోనే ఈ తీవ్రవాద దాడులకైతే పాల్పడుతూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ ఇప్పుడు కాశ్మీర్పై కాకుండా జమ్మూపై ఎందుకు దృష్టి పెట్టింది? ఇది పాయింట్. ఎందుకంటే జమ్మూలో అత్యంత విలువైనటువంటి ఈ లిథియం ఖనిజాలు ఉన్నాయి కాబట్టి. అంటే వీడియో స్టార్ట్ చేయకముందు మనం ఆర్టికల్స్ చేసేవాళ్ళం. ఆర్టికల్స్లో మనం చాలా క్లియర్ కట్గా చాలాసార్లు చెప్పుకున్నాము, మన దేశంలో అత్యంత విలువైన చాలా విలువైనటువంటి ఈ లిథియం గనులైతే మనకు బయటపడ్డాయి, కొండలే ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. వాటి కోసం ఈ లిథియం ఖనిజాన్ని వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. అత్యంత విలువైనటువంటి ఈ లిథియం నిక్షేపాలను మన శాస్త్రవేత్తలు అయితే జమ్మూలో కనుగొన్నారు. ఊరికేనే అనరు, భారతదేశము అస్సలు సిరి సంపదలకు కొలువైందే భారతదేశం. ఎన్ని ఖనిజాలు, ఏంది కథ, అసలు సంపద అంటే ఎక్కడ ఉన్నదంటే మన భారతదేశంలోనే ఉన్నది. మీకు అర్థమయ్యేట్టుగా సింపుల్ లాజిక్ ఒకటి చెప్తా. మొఘలాయలు 1000 సంవత్సరాలు పరిపాలించారు, దోపుకోపోయినారు. ఇష్ట ప్రకారం వాళ్ళు దోచుకునేంత దోచుకోపోయినారు. మళ్ళీ బ్రిటిషర్లు వచ్చారు, వాళ్ళు దోచుకోపోయినారు. ఎంత దోచుకునేప్పటికీ కూడా భారతదేశం ఏంటంటే సిరి సంపదలకు పుట్టినిల్లు అన్నమాట. అట్లాంటి మన భారతదేశంలో ఈ లిథియం నిక్షేపాలు అయితే బయటపడినాయి. అత్యంత విలువైనటువంటి ఈ లిథియం నిక్షేపాలను మన శాస్త్రవేత్తలు జమ్మూలో అయితే కనిపెట్టినారు. అది కూడా జమ్మూలోని రియాసీ జిల్లాలో కనుగొనడం గమనార్హం. మీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నానో మీరు ప్రతి పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలా. అందుకే ఇదే రియాసీ ప్రాంతంలో 2 నెలల క్రితం తీవ్రవాదులు హిందూ భక్తులు ప్రయాణించే బస్సు మీద దాడి చేసి 10 మంది అమాయకుల ప్రాణాలను తీసినారు. ఈ వైష్ణోదేవి గుడికి పోతామంటే ఒక బస్సు మీద అటాక్ చేసి చిన్న బిడ్డలను కూడా చూడకుండా చంపినారు చూడు. అది ఏంది? లేదు ఊరికే కాకతాళీయంగానో ఏదో అనుకోకుండానో ఏదో జరిగింది కాదు. ప్రతి ఒక్కటి ప్లాన్డ్ ప్రకారం పక్కా ప్లాన్డ్ ప్రకారం చేస్తున్నారు ఇదంతా కూడా. అయినప్పటికీ కూడా మన దేశంలో ఇప్పటికి కూడా మీకు చెప్తా ఒక మాట. నేను ఒక కామెంట్ ఒకటి చూపించా. ఈ కామెంట్ ఒకసారి చూడండి. ఈయన పేరు జీవన్ అంట. ఎందుకురా మత చిచ్చు పెడుతున్నావు, ఇండియా సెక్యులర్ కంట్రీ. నాయన నేనేమి మత చిచ్చు రేపడంలే. ఇంతవరకు ఇన్ని వీడియోలు నేను చేసిన ఏ రోజు కూడా ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు పోయేసి పలానా వర్గం మీదనో లేకపోతే పలానా మతం వాళ్ళ మీదనో దాడులు చేయమని చెప్పి ఏ రోజు నేను అడగల. ఏ రోజైనా నేను అడిగిన ఉంటే దానికి సంబంధించిన ఏదైనా వీడియో ఫుటేజ్ కానీ ఏదైనా ఉంటే చెప్పు, నేను ఏది కావాలంటే చేస్తా, అది వేరే విషయం. కనీసం ఒక బాధ్యత, ఒక కుటుంబ పెద్ద బాధ్యత ఏంది? ఆ కుటుంబాన్ని చూసుకోవడం. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల బాధ్యత ఏంది? ఈ దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడం. అలాగే మన దేశం అంటే భారతదేశం ఇట్లాగే నేను చెప్పినట్లు ఎన్నో సిరి సంపదలకు, అట్లాగే అసలు
ప్రపంచానికి కట్టుబొట్టు నేర్పించిన దేశం ఏదైనా ఉన్నది అంటే అది మన భారతదేశమే. చెప్పాలంటే అసలు సంస్కృతి గురించి చెప్పాలంటే దీని గురించి మళ్ళీ నేను 1 గంట క్లాస్ బేకాల. అవన్నీ కాదు, నేను అర్థమయ్యేట్టుగానే చెప్తా, సింపుల్గానే చెప్తా. అలాంటి భారతదేశంలోని ప్రథమ పౌరులైనటువంటి హిందువులను నాయన మన ధర్మం కోసం మనం బ్రతుకుదాము అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. దాంట్లో ఏంటంటే ఎవరైతే మన మీద దాడులు చేస్తూ ఉన్నారో ఆ దాడులకు అసలు కారణాలు ఏంటి, అదేంటి, మన నిర్లక్ష్యమే కారణము. కాబట్టి మన ధర్మాన్ని మనం తెలుసుకొని బ్రతకాలా, మనం ముందుకు సాగాలని చెప్తా ఉన్నా. అందులో మతాన్ని రెచ్చగొట్టడం ఏముండదు. ఎవరి మీదన్నా పోయి నేను దాడులు చేయమన్నానా, ఎవరినన్నా ఏదన్నా చేయమన్నానా, ఏం లేదు కదా. ఇంకొక మాట అన్నాడు వాడు ఏమన్నాడు అంటే పోయేసి గోమూత్రం దాగి పనుకో అన్నాడు. ఒరే, గోవు వచ్చేసి మాకు తల్లితో సమానం, మేము గోవును గోమాత అంటాం. కొంతమంది రాక్షసులాగా మేము పూజించే గోమాతను కోసుకొని తింటున్నారు. మాకు ఇష్టం లేకపోయినా, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా కావాలనే మా మీద కుట్రతో, మా మీద కక్షతో గోమాతను అయితే వధించి తింటున్నారు. మేము గోమూత్రం తాగుతాం, ఇబ్బంది ఏమీ లేదు. గోవు ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆక్సిజన్ వదులుతుంది. అంతెందుకు, గోవుకు నువ్వు విషాన్ని పెట్టినా కూడా గోవు ఇచ్చే పాలల్లో నీకు ఏ మాత్రం ఈవెన్ సింగిల్ డ్రాప్ అయినా కూడా నీకు విషం అనేది రాదు. అంత గొప్ప జీవి అన్నమాట గోమాత. అలాంటి గోమాతను మేము పూజిస్తాము, అమ్మలాగా ఆరాధిస్తాము, పూజిస్తాము. అట్లాంటి గోమూత్రం కూడా మేము తాగుతాం. కానీ మీలాగా బానిసల్లాగా పాకిస్తాన్ వాళ్ళు వచ్చైతే మేము తాగం. నీకు అర్థమవుతుందా? అది పాయింట్. అయితే మీలాగా పాకిస్తాన్ వాళ్ళు వచ్చైతే తాగము. ఈ దేశాన్ని ఎవరైతే సర్వనాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చైతే మేము తాగం. ఇక విషయానికి వద్దాం. ఎందుకు ఇదంతా కూడా రకరకాలుగా అంతా వస్తూ ఉండదు, బాధ వేస్తుంది మనసుకి ఇదంతా కూడా. అయితే జమ్మూలోని ఈ రియాసీ జిల్లాలో భారత్ ఏకంగా 59 లక్షల మెట్రిక్ టన్నుల లిథియం నిక్షేపాలను కనుగొనింది. అంటే అత్యంత పెద్ద మొత్తంలో ఈ రియాసీ ప్రాంతంలో ఈ లిథియం నిక్షేపాలను అయితే కనుగొన్నారు. కాబట్టే కావాలని అదే రియాసీ జిల్లాలో వైష్ణోదేవి దర్శనం కోసం ఎవరైతే భక్తులు పోతా ఉన్నారో వాళ్ళని కావాలని టార్గెట్ చేసి చంపినారు. దీనికి కారణం కూడా నేను చెప్తా. నిజానికి ఇప్పటి వరకు ఈ లిథియం నిక్షేపాల కోసం భారత్ దాదాపుగా చైనా మీదనే ఆధారపడి ఉండదు. చైనా నుంచే మనకు ఈ లిథియంకు సంబంధించిన ఉత్పత్తులు దిగుమతులు అయితే అవుతూ ఉన్నాయి. ఎక్కడికి? మన భారతదేశానికి. ఈ లిథియం ద్వారా రీఛార్జబుల్ బ్యాటరీసు, అలాగే ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట వీటిలన్నింటిలో కూడా. అందుకే ఈ లిథియం ఖనిజాలకు ప్రాముఖ్యత అయితే ఎక్కువగా ఉండాలి. మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, ఈ స్కూటర్లు, అలాగే కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మెయిన్ థింగ్ ఏంది? బ్యాటరీ. ఆ బ్యాటరీలో వాడే ముఖ్యమైనటువంటి ఏముండదు అంటే ఈ లిథియం ఖనిజాలు అన్నమాట. ఆ ఖనిజాలకు సంబంధించి ఏకంగా మనకు ఈ టన్నులు ఈ జమ్మూ కాశ్మీర్లో ఆ నిక్షేపాలు అయితే మనకు దొరికినాయి. దాని మీద కుట్రతోటి ఇదంతా జరుగుతుంది. అందుకే ఈ లిథియం నిక్షేపాలను వెలుగు తీయడానికి సహజంగానే కేంద్ర ప్రభుత్వం టెండర్లను అయితే పిలుస్తుంది. భారత ప్రభుత్వం ఈ టెండర్లను పిలవడంతో ఎవరూ ఇక్కడ టెండర్లు వేయకుండా ఉండడానికి జమ్మూలో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి పాకిస్తాను తమ తీవ్రవాదులను ఈసారి జమ్మూలోకి పంపించింది. అయితే ఈసారి పాకిస్తాన్ పాచికైతే పారిందియా, వాళ్ళు ఒక విధంగా సక్సెస్ అయినారు. అది ఎట్లాగో కూడా చెప్తా. జమ్మూలో లిథియం నిక్షేపాల టెండర్లు వేయడానికి ఎక్కువ మంది అయితే ముందుకు రావడానికి సాహసించడంలే. జమ్మూలో ఈ లిథియం నిక్షేపాలపై పెట్టుబడులు పెడితే తమకే నష్టం అని చెప్పేసి వివిధ సంస్థలు భయపడతా ఉన్నాయి. ఎందుకు? వీళ్ళు చేసే తీవ్రవాద దాడులతో. అయితే ఈ ప్లాన్ వెనుక చైనా ఉందనేది కొట్టి పారేయలేని అంశం. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఈ లిథియం అయితే మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం? చైనా నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. చైనా వచ్చేసి పాకిస్తాన్కి మిత్రదేశం, భారత్కి అయితే కాదు. భారత్కి అయితే శత్రు దేశమే. మీకు అర్థం కావాలా, మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. ఖచ్చితంగా దీని వెనుక చైనా హస్తం అయితే ఉండే ఉంటుంది. నేను గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పా. చైనానే కొన్ని డ్రోన్లను ఉపయోగించి, ఆ టెక్నాలజీని ఉపయోగించి పాకిస్తాన్ ఆర్మీకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గరుండి మరి భారత్ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేసి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎంత డేంజర్ జోన్లో ఉన్నామనేది. ఈ విషయం కనిపెట్టిన కేంద్ర ప్రభుత్వం జమ్మూలో దూరిన తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం 3 డివిజనల్ స్పెషల్ ఫోర్సెస్ను దాదాపు 500 మంది పారా కమాండోలను అయితే రంగంలో దించింది. అంతేకాకుండా ఒడిశా నుంచి అదనపు బీఎస్ఎఫ్ బలగాలను ఈ జమ్మూ ప్రాంతానికి అయితే తరలిస్తుంది. అంటే ముందుగా జమ్మూలోని ఈ తీవ్రవాదులందరినీ కూడా నిర్మూలించిన తర్వాత నేరుగా
ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే ఈ లిథియం నిక్షేపాలను వెలికి తీయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా మనకు కనిపిస్తుంది. అంటే ఈ ప్రైవేటు సంస్థలు ఏవి కూడా ముందుకు రాకపోయినప్పటికీ దగ్గరుండి కేంద్ర ప్రభుత్వమే, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలతోనే ఈ లిథియం నిక్షేపాలను వెలికి తీయాలని చెప్పి ప్రయత్నం అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉండదు అనేది దీనికి ఇది ఒక ఉదాహరణ. ప్రైవేటు సంస్థలు భయపడుతున్నాయి కాబట్టే వీళ్ళు ఇలాంటి ఆలోచనకు వచ్చారు. ఇక ఏం జరగబోతుంది అనేది ఇంకొన్ని రోజులు అయితే కానీ తెలియదు, అదే విషయం అయితే. అయినప్పటికీ కూడా కనీసం ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఎంతసేపటికి కేవలం మన స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినో నిందించాలా, ఎవరినో దూషించాలా, లేకపోతే వాడు మనల్ని నాశనం చేస్తాడని చెప్పి తెలిసినా కూడా వాడిని మన నెత్తిని పెట్టుకొని ఊరేనాయన. మళ్ళీ ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పిన, ఈ దేశంలో రకరకాల మతాలు ఉన్నాయి, వివిధ రకాల మనస్తత్వాలు ఉండే జనాలు ఉన్నారు. వాళ్ళకి అందుతుంది ఏంది, నీకు అందంది ఏంది, ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి, అంతకుమించి ఏమి కామెంట్ చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు వీలైనంత మందికి ఇంత అమూల్యమైన సమాచారాన్ని షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా మన ఛానల్ అందించే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన సమాచారాన్ని పొందడం కోసం ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.